మన దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు, ఆయన్ని ఒక రిపోర్టర్ వచ్చి అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? క్రైస్తవులు చాలా మందిని మతం మారుస్తున్నారని అంటున్నారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక ప్రధానమంత్రిగా మీరున్నారు కదా, ఒక రిపోర్టర్గా నేను అడుగుతున్నాను. చాలా మంది వాక్యము చేత మనుషులను మతాన్ని మారుస్తున్నారు కదా, మీరు ఏమంటారు అని ఒక రిపోర్టర్ అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాన్ని నేను చెబుతున్నాను. క్రైస్తవులు క్రూరులను, ఉన్మాదులను, హంతకులను, నేరస్తులను, దొంగలను మనుషులుగా మారుస్తారని మాత్రం నేను చెప్పగలను. ఎంత గొప్ప మాట చెప్పాడండి. మతం మారుస్తారంటే అది నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసే బోధలు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి మృగంగా కాకుండా, ఉన్మాదిగా కాకుండా, అంతకుడుగా కాకుండా, వ్యభిచారిగా కాకుండా ఒక మనిషి ఎలా బ్రతకాలో వాక్యాన్ని బట్టి, బైబిల్ని బట్టి వారు నేర్పిస్తున్నారని నేను మాత్రం ప్రగాఢంగా చెప్పగలనని పివి నరసింహారావు గారు, మాజీ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు. నిజంగా ఇంత దారుణమైన వ్యవస్థను మార్చగలిగే ఆ ఖ్యాతి ఎక్కడిదంటే కేవలం వాక్యానిది మాత్రమేనండి.